హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి మీరు యూస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు థంబ్నెయిల్సే కాదు ఫ్రెండ్స్, మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయాలన్నా సరే చేయొచ్చు. మీకు దేనికైనా సరే, మీకు ఏదైనా పోస్టర్స్ డిజైన్ చేయాలన్నా సరే అండ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలన్నా సరే, మీకు ఒక ప్రొఫెషనల్ లుక్లో అయితే మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు వీడియో కనుక నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ లేట్ చేయకుండా అయితే మనం వీడియోకి వెళ్ళిపోతాం. సో దీంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ చేద్దాం అనుకున్నా సరే, ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ ఏదైనా ఒక యాడ్, మీకు ఏదైనా ఒక బ్యానర్ కానీ ఏదైనా సరే మీరు రెడీ చేయాలనుకుంటే మాత్రం వెరీ సింపుల్ అనమాట. మీకు ఎటువంటి ఫోటోషాప్ రావాల్సిన అవసరం లేదు. మీరు క్యాన్వా ప్రోలు వేలు పెట్టి కొనాల్సినంత అవసరం అయితే అసలుకే లేదు. ఫోటోషాప్ కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా కొనాల్సిన అవసరం అయితే అసలుకే లేదనమాట. దీంట్లో మీరు సింపుల్గా రెండు ఏ టూల్స్ ఉంటే సరిపోతుంది. సో దాంతో అయితే మీరు ఈజీగా ఒక ఫోటోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసిన థంబ్నెయిల్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేసిన థంబ్నెయిల్ కూడా నేనైతే యూస్ చేసుకుని అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను నా ల్యాప్టాప్ స్క్రీన్లో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ మీ ల్యాప్టాప్ స్క్రీన్ అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫోన్లో అయినా సరే మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి ఏం లేదు ఫ్రెండ్స్, మీకు జస్ట్ సింపుల్గా రెండు యాప్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఒకటోసరికి ChatGPT అండ్ ఇంకోటోసరికి ఏంటంటే మనకి జెమినై ప్రో వర్షన్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో మా దగ్గర జెమినై ప్రో లేదు బ్రో అంటే, ఆల్రెడీ నేను మీకు జెమినై ప్రోని స్టూడెంట్ వర్షన్ ఎలా ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని మీకు ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను. అండ్ దాంతోపాటుగా మనకి జియో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు కనుక 25 years కంటే బిలో ఉంటే మాత్రం మీకు 1.5 years అంటే లైక్ 18 months మీకు జెమినై ప్రోని అయితే ఫ్రీగా ఇస్తున్నారు కదా. సో అలాంటి సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీకు ఆల్రెడీ ఒక ట్రిక్ అయితే చెప్పాడని మన దాంట్లో వీడియో ఉంటుంది, లేదంటే మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియో చూసి ఈజీగా జెమినై ప్రోని 1 year పాటు అయితే ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. వన్స్ మీకు అది ఫ్రీగా వచ్చిన తర్వాత ChatGPT వచ్చేసరికి మనకి ఏంటంటే ఇండియన్స్ ప్రతి ఒక్కరికి గో వర్షన్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ చేసేసింది కాబట్టి, సో మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మనకి ఈజీగా రెండు అయితే యూస్ చేసి మనం మన ల్యాప్టాప్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసరికి నేను అయితే ChatGPT అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన ఇంకో ట్యాబ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తానంటే జెమినై అయితే క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. వీటి రెండు లింక్స్ కావాల్సి మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నా దగ్గర ఒక అకౌంట్కి అయితే ప్రో వర్షన్ ఉంది. సో ఆ ప్రో వర్షన్ అయితే నేను సెలెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఆ ప్రో వర్షన్తో లాగిన్ అయిపోయి ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ChatGPT ఆల్రెడీ నేను ChatGPT గో అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఆల్రెడీ ఎటువంటి అకౌంట్ అవసరం లేదు సెపరేట్గా. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తాను అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోకి ఒక థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని ఇచ్చిన నేను గివ్ మీ ఏ 1 prompt ఫర్ అనేది మనకి కీవర్డ్ అనమాట. లైక్ ఏం చేయమంటున్నాం అని చెప్పడానికి. దెన్ నేను ఒక డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం రాస్తారంటే మీ యొక్క టైటిల్ అనేది ఇవ్వండి. మీరు ఎలా అయితే టైటిల్ ఇద్దాం అనుకుంటారో సేమ్ టైటిల్ ఇచ్చేసేయండి. వన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు రన్ మీద క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇలా మీరు రన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మనకి మంచి థంబ్నెయిల్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇలా ఒక ప్రాంప్ట్ అయితే తీసుకొచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ చేసుకొని గూగుల్ జెమినైకి వచ్చేస్తాను. జెమినైకి వచ్చిన తర్వాత ఇక్కడ టూల్స్ వచ్చరికి క్రియేట్ ఇమేజ్ అని ఉంది, నేను బనానా దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నా ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేసు మీ దగ్గర ఏదైనా మీ ఫోటోస్ కనుక దిగి మీరు థంబ్నెయిల్లో మీరు కనపడాలనుకుంటే మాత్రం మీ ఫోటోస్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం మీరు క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అప్లోడ్ ఫోటో మీరు క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇలా మనకు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఒకటే కాదు, మీకు ఏమేమైతే ఆ ఫోటోలో మీరు ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఇక్కడ మీరు అయితే యాడ్ చేసుకొని జస్ట్ ఇక్కడ గో మీద క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి అది ఇమేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఇమేజ్ కూడా ఎట్లా అంటే ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్కి తగ్గట్టుగా మనకి ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది 16:9. సో ఆ ఆస్పెక్ట్ రేషియోకి తగ్గట్టుగా అయితే మీకు క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి లోడింగ్ నానో బనానా ప్రో అనేది రావడం జరిగింది. సో ఈ ప్రో వర్షన్ వల్ల ఏంటంటే రియలిస్టిక్గా ఒక ప్రొఫెషనల్ చేస్తే ఎలా వస్తుంది ఫోటో అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. దాని తగ్గట్టు ఇక్కడ నేను రివ్యూయింగ్ ప్రాంప్ట్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేక్ ఇలా కనుక ఇచ్చామనుకోండి ఇంకొక ఫోటో జనరేట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ మీకు ఆ ఫోటో ఏదైనా నచ్చకపోయినా సరే దాన్ని మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ప్రతిసారి మీకు ఏదైనా కలర్స్ నచ్చకపోయినా సరే మీరు ఆ కలర్స్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెక్స్ట్ అవసరం లేదనిపించింది అనుకోండి, ఆ టెక్స్ట్ ఇచ్చినా సరిపోతుంది. లేదు అంటే మీరు మీ నార్మల్ ఫోన్లో ఎడిటర్స్ ఉంటాయి కదా, జస్ట్ మార్క్ చేసిన ఫోటో తీసుకొచ్చి ఆ మార్క్ చేసినంత వరకు తీసేసి మీరు ఎక్కడైనా చేంజెస్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక ఫోటో అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇది మీకు ఓకే అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు ఇంకొక వేరే ఇమేజ్ ఏదైనా సరే క్రియేట్ చేయమన్నారు అనుకోండి, ఇలా మనకి ఇంకొక ఇమేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. లేదు మాకు ఈ సింగిల్ ప్రాంప్ట్ ఒక్కటే కాదు, ఇక్కడనే ChatGPTలో మేము వేరే ప్రాంప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఏం చేస్తారు, గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ ద యూట్యూబ్ వీడియో అని ఇచ్చేసి
దాని మళ్ళీ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ పెట్టేసి దాని లోపల నా యొక్క టైటిల్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసిన తర్వాత సెండ్ కొట్టారనుకోండి, ఇక్కడ మనకి మొత్తం 3 ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఇందాక ఏం చేసిన జస్ట్ గివ్ మీ 1 ప్రాంప్ట్ అని చెప్పినట్టు అది 1 ప్రాంప్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేశాను నేను, జస్ట్ గివ్ మీ ప్రాంప్ట్స్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ 3 ఇచ్చింది అనమాట. ఒకవేళ మీకు ఈ 3 ప్రాంప్ట్స్తో కూడా మీకు ఇమేజ్ సరిగ్గా రాలేదు, మీకు కావాల్సినట్టు రాలేదు అనుకోండి, మీరు ఇంకేమైనా చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట, వేరే మోడల్గా. అంటే లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మోడల్కి మనకి ఈ మోడల్కి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇది కూడా మీకు నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఇంకో ప్రాంప్ట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా, మళ్ళీ ఆ ఫోటోను అప్లోడ్ చేస్తున్నా. చేసిన తర్వాత కింద డిఫరెంట్ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ మనకి యూట్యూబ్కి తగ్గట్టుగా మనకి ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సెండ్ చేసేసా. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ప్రతి ఒక్కటి ఒక ఫోటో క్రియేట్ చేసానికైతే కనీసం మనకు 2 to 3 minutes టైం అయితే తీసుకుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫాస్ట్ కూడా వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే మనకి టైం తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. అప్పుడైతే కొంచెం మంచి ఫోటోస్ అయితే తీసుకొస్తుంది. అదే ఒకవేళ మనం ఓన్గా క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం అరౌండ్ మనకు 1 hour, ఒకవేళ ఎక్స్పర్ట్స్ అయితే మాకు 30 minutes అయితే ఖచ్చితంగా టైం పడుతుంది కదా. ఇప్పుడైతే అలా ఏముండదు, డైరెక్ట్ మీరు అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో స్టన్నింగ్ తమ్నెయిల్ ఎలా చేయాలనేసి అయితే మనకి తీసుకురావడం జరిగింది. డీసెంట్ లుక్తో అయితే ఉందన్నమాట ఒక తమ్నెయిల్ వచ్చేసరికి. ఈ విధంగా అయితే మీరు ఎన్ని తమ్నెయిల్స్ అయినా సరే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఫోటో అప్లోడ్ చేశారనుకోండి, ఒకవేళ ఆ ఫోటో రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం అక్కడ మీకు అది యాడ్ చేస్తుంది అనమాట. లేదు మీరు అక్కడ ప్రాంప్ట్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ నేను ఉండాలి, ఒక పర్సన్ ఉండాలి ఖచ్చితంగా, ఫోటో నేను అప్లోడ్ చేసిన ఫోటోతోనైతే ఆ పర్సన్ అయితే ఉండాలి, లేదంటే ఆ పర్సన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, మీకు దాని తగ్గట్టుగా అయితే ఫోటో అయితే జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నా, మళ్ళీ ఒక యూట్యూబ్ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. చూద్దాం ఇది ఎలా వస్తుంది అనేసి అయితే. అండ్ దీంతో పాటుగా మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ఎలా అవుతుందని చూసుకోవాలన్నా సరే, మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి షో థింగ్స్ నానో బనానా ప్రాబ్లం అనిపిస్తుంది, మీరు క్లిక్ చేశారనుకోండి, అది ఏమేమి ప్రాసెస్ చేసిందని కూడా మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదో యూట్యూబ్ థంబ్నెయిల్ తయారు చేయడం. సో ఇక్కడ మనకి ఇంకొక ఫోటో తీసుకురావడం జరిగింది, అండ్ థంబ్నెయిల్స్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ ఉంది, ఈ ప్రాంప్ట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకేమైనా కొంచెం క్రియేటివిటీ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఇంకా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా అయితే మీరు ఇంకా ఫొటోస్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ ఫోటోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు దాని తగ్గట్టుగా అయితే థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు ఫోటోని అయితే అప్లోడ్ చేసిన తర్వాత తెలుగులో ఏతో థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలి యూట్యూబ్ ట్యూటోరియల్. సో మనం ఏం యూట్యూబ్ ట్యూటోరియల్ పెడతారని మనకి ఇది అవసరం లేదు మనకి. ఓకే, మనం ఇది తీసేసుకుందాం. సో దీన్ని జస్ట్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం ఫుల్ రిజల్యూషన్లో వచ్చేసరికి అయితే మనకి ఆ థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దీనికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది, కానీ మీకైతే ఒక మంచి థంబ్నెయిల్ అయితే వితిన్ 10 minutesలో కూడా వచ్చేస్తుంది. మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు ఎలా కావాలనుకుంటే అలా దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇది మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే డెస్క్టాప్ మీద పెట్టేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి నేను ఈ ఐరన్ మ్యాన్ అన్నాడు కదా, సో ఈ ఐరన్ మ్యాన్ ఇమేజ్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏం లేదు, సింపుల్గా ఫోటోలో ఎడిటర్స్ అయితే ఉంటాయి కదా మీకు ఫోటోస్ యాప్లో వచ్చేసరికి, దాని మీద క్లిక్ చేసేసుకోండి. జస్ట్ సింపుల్గా మీరైతే దాన్ని మార్క్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు సేవ్ చేసేస్తారు కదా. వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ జెమినైకి వచ్చేయండి. జెమినైకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని జెమినైకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే మార్క్ చేసిన ఫోటో ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మార్క్ చేసిన ఫోటో ఉందో నచ్చిన విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ దట్ మార్క్డ్ ఇమేజ్ అండ్ యాడ్ అనదర్ ఇమేజ్ అని నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. జస్ట్ నేను సెండ్ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఏదైతే నేను మార్క్ చేశారో అది మనకి చేంజ్ అయిపోయి వేరే ఇమేజ్ అయితే మనకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా మనకి ఒక ఎంతసేపు పట్టింది అంతా కలిపి ఒక 10 minutes కూడా పట్టలేదు. ఇట్లా 10 minutesలో ఎన్ని థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చుకోండి, మీకు నచ్చినట్టుగా ప్రాంప్ట్ రెడీ చేసుకోండి, చాట్‌జిపిటిని యూజ్ చేసుకోండి. సో దానిలో మీరు క్రియేట్ చేస్తూనే ఉండండి, మీకు చాలా ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. మీకు కొంచెం డీటెయిల్గా ఇచ్చారనుకోండి, ఇంకా డీటెయిల్గా అయితే మీకు థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది థంబ్నెయిల్స్ ఒకటే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్లో థంబ్నెయిల్ ఒకటి చేస్తున్నా, కానీ మీరు ఒకవేళ ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, చేసుకోవచ్చు. మీ ఫోటోకి తగ్గట్టుగా మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే, మీకు ఇంకేమైనా కొత్తగా స్టైల్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే, లేదు మీకు వేరే ఏదైనా బ్యాలెన్స్ రెడీ చేసుకోవాలన్నా సరే, ఇంకా చాలా డిఫరెంట్ థాట్స్ అయితే మనకి ఉంటాయి కదా. సో వాటన్నిటికైతే మీరు ఫోటోస్ అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకొక ఫోటో అయితే వచ్చింది.
ఆ లైన్ పోతుంది అనుకున్నాం కానీ పోలేదు. సో మనకి ఏం చేసిందంటే మనం ఇంకో ప్రాంప్ట్ ఇచ్చారనమాట ఆ లైన్ తీసేస్తానికి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఆ బ్లాక్ లైన్ తీసేసి మనకి తమిళ అయితే రెడీ చేసి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఒక టెక్స్ట్ నచ్చకపోయినా సరే ఏదైనా సరే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్ట్రోక్ నచ్చకపోయినా సరే ఇక్కడ మనకి ఇలా ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఒకసారి మీరు ఒకవేళ మొత్తం తెలుగులో రాయమన్నా సరే తెలుగులో రాసేస్తుంది. అది కూడా మీకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీరు ఇంకొక టెక్స్ట్ ఎఫెక్ట్స్ మీరు చేంజ్ చేసుకోవాలని సరే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అది కూడా సింగిల్ ప్రాంప్ట్ తోని, సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ తోని మనం ఏదైనా సరే చేయొచ్చు అనమాట. ఈ యూస్ చేసుకొని అయితే నాకు దానికి పక్కన చుట్టూ ఉన్న సర్కిల్ అయితే వెళ్ళిపోయింది అండ్ మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ లుక్ థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మనకి ఒకవేళ థంబ్నెయిల్కి సరిపోయేటట్లు లేదు అని అనుకుంటే మేక్ దిస్ ఇమేజ్ ఇన్ 16:9 అని కొట్టేసా. సో మనకి ఏంటంటే అది యూట్యూబ్ తమిళకి సరిపోయేటట్టుగా ఫోటో అయితే చేంజ్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా చేశారనుకోండి మీరు ఎడిటింగ్స్ కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గా మీకు ఎడిటింగ్స్ అనేది అయిపోతుంది. మీ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. గూగుల్ జెమినీ మనకి ఫ్రీగా లభిస్తుంది కదా, సో యూస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మిస్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఏ కంటెంట్స్ మీకు ఏమైనా కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకి ఒక ఫోటో అయితే తీసుకొచ్చి పెట్టేసింది అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫోటో అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసేసుకుంటున్నాం.